చూడు, రోడ్డు మీద తిరిగేటప్పుడు జాగ్రత్త. అసలే భలే క్యూట్ ఉంటావు కదా. హే, నువ్వు ఫ్లడ్ చేస్తున్నా అనుకోకపోతే నీకో మాట చెప్పనా? నువ్వు పాడావనుకో స్పాటిఫై డిలీట్ చేసేసి తెలుసా. హే అయ్యా అయ్యా, ఓ బుగ్గలు పింక్ అవుతున్నాయి, బ్లష్ అవుతున్నావా? అయినా ఏంటి బేబీ, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడొచ్చుగా. హే, నీకోసం ఒకటి తెచ్చా. బ్యూటిఫుల్ రోజ్ టు ద బ్యూటిఫుల్ మెన్ ఐ ఎవర్ సా. లైఫ్ ఈజ్ సో ఫ్యాసినేటింగ్ కదా బేబీ. అసలు మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటావు? సరిగ్గా 2 వీక్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నేను అర్జున్, వీడు నా ఫ్రెండ్ గోపి. ఇద్దరికి బీటెక్ అయిపోయి 2 ఇయర్స్ అయినా జాబ్ లేదు. రాలేదు. నాకు తెలిసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్లో వచ్చే ఫేజ్ ఇది. భయ్యా, మా పరిస్థితి ఎలా ఉందంటే డౌన్ఫాల్ కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. పర్లేదు, ఇయర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చేస్తాం. అంటే ప్యారడైజ్ మూవీ తర్వాత అనుకోండి. రే కాల్దీరా. రే గోపి, గోపి రా. ఏంట్రా? అరే ఏదో ఇంటర్వ్యూ అన్నావు కదరా. ఇంకెక్కడ ఇంటర్వ్యూ రా, నిన్నే క్యాన్సిల్ అని మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ క్యాన్సిలా? ఇంటర్వ్యూ కాదు, మనల్ని క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అయ్యా, అంత పెద్ద కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేదారా? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాదు, మనకు ఉండాలంట. ఈ జాబులన్నీ మనతో కాదురా. ఒక మంచి స్టార్టప్ పెట్టి డబ్బులు సంపాదించి రూలింగ్ పార్టీ వాడికి ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యే తర్వాత సీఎం తర్వాత లైఫ్ సెట్ రా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతరా? 7 రూపీస్. ఏంటి, 7 రూపాయల? -7 రా. మరి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఓడుకుంటాడు. నువ్వే కొనాలి స్వీటీ. నీ అబ్బా పద. రే, ఇవాళ ఫ్రైడ్ రైస్ నేను తీసుకున్నా, రేపు నువ్వే తీసుకోవాలి. మామ, ఈ 2 డేస్ నువ్వు తీసుకో, నెక్స్ట్ వచ్చే 2 డేస్ నేను తీసుకుంటా. కన్నింగ్ నా కొడక, అవన్నీ కుదరవు. కన్నింగ్ నా కొడుక, కన్నింగ్ ఐడియాలు అడుగుతావు కదా, అప్పుడు చెప్తా. ఆగరా, మన కోసం ఎవడన్నా స్కెచ్ చేసి పాడేశాడంటావా? ఇది స్కెచ్ కాదు, పర్సు. రే మామ, 2K ఉందిరా, ఎవరిదో పాపం. ఎవడైనా ఉన్నాడా? 1 2 3. అబ్బో అన్నా, ఇదే అన్న పర్సు. దీనికోసం 1 అవర్ వెతుకుతున్నా అన్న. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈడేవర్రా? అన్నా, మీ వల్లే నాకు ఈ పర్సు దొరికిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా నుండి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అన్నా. అసలు ఏం జరిగిందిరా ఇప్పుడు? దొరికిన పర్స్ ఇచ్చినందుకు 200. ఈ 200తో ఇంకో 3 రోజులకు ఫ్రైడ్ రైస్ సెట్ రా మావా. ఫ్రైడ్ రైస్ కాదురా, ఫ్లెక్సీ సెట్ చెయ్యి. ఏంటి, ఇప్పుడు ఆ పర్స్ దొరికించినందుకు ఫ్లెక్సీ వేయించుకుంటావా? కాదురా, బిజినెస్ ఐడియా వచ్చింది. ఏంటో అది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేనివి, పోనీలే అని వదులుకోలేనివి మనం కనిపెడతాం. కనిపెట్టినందుకు రిటర్న్గా చిన్న ఫీ చార్జ్ చేద్దాం. 0 ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ప్రాఫిట్. ఊరికే అనలేదురా నేను కన్నింగ్ నా కొడక అని. రేపటి నుంచి ఈ లోకల్ డిటెక్టివ్స్ కేసెస్ సాల్వ్ చేస్తాను. రే, నేను చెప్పినట్టే ఫోటో తీసావుగా? నువ్వు చెప్పినట్టు తీస్తేనారా ప్రాబ్లం? రే, నువ్వు బాగా తీసావు కదా. నేను బాగా తీసా అన్న. నా చాక్లెట్ ఇస్తే నేను ట్యూషన్ పోవాలి. నువ్వు ఎన్ని ట్యూషన్లకు పోయినా లాస్ట్కి మీ నేను బీటెక్లోనే జాయిన్ చేస్తాడు. పోయి చదువుకో. మావా, పాంప్లెట్స్ కూడా మ్యాక్సిమం పనిచేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? కేసులో వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వస్తారు.
కాలింగ్ బెల్ కాదురా, యూట్యూబ్లో యాడ్. నీ అబ్ సరేరా. రే మావా, ఇలా అయితే మన ఫ్లెక్సీ డబ్బులు కూడా రావురా. నాకు ఒకటి అర్థమైంది గోపి, కేసులు మన దగ్గర రావు, మనమే కేసులు వెతుక్కుంటూ వెళ్ళాలి. Got it. కఫింగ్ అన్నా ఓకే, వింటర్ సీజన్ పోయిందని చెప్పి బ్రేకప్ అంటే పోయింది, మొత్తం పోయింది. మావా, వీడిదేదో పోయినట్టుంది. అవునరా, కరెక్ట్ మనిషి దొరికాడు. పోదాం పదా. భయ్యా, మీదేదో పోయినట్టుంది. అవును భయ్యా, అవునా? అదేదో మాకు చెప్తే మేము వెతికి పెడతాం కదా. మీరు తేలేరులే, వదిలేండి భయ్యా. అంటే వీఆర్ లోకల్ డిటెక్టివ్స్, మాకు చెప్తే మేము ఎత్తి పెడతాం అనమాట. నా హ్యాపీనెస్ పోయింది భయ్యా. అబ్బో, నువ్వు బండి స్టార్ట్ చేయరా, నీకు డిప్రెషనే కరెక్ట్ భయ్యా. కంటిన్యూ డ్యూట్ సాంగ్స్ ఇంకో. అబ్బా, ఎవరు డిస్టర్బెన్స్ లేక ఎంత సుఖంగా ఉందిరా. భయ్యా, మీదేమన్నా పోయిందా? నాదేం పోలేదు, నాది నా దగ్గరే ఉంది. ఒక్కసారి ఆలోచించి చెప్పండి భయ్యా. ఎవర్రా మీరు? వచ్చేది కూడా ఆగిపోయింది. రే, అన్నకు జిప్పులో ఇరుక్కున్నట్టుందిరా. ఇంత పెద్ద ఏరియాలో ఒక్క కేసు కూడా దొరకట్లేదు. అయినా మనం ఏం చేసామనరా, ఇన్ని కష్టాలు మనకే వస్తున్నాయి. నువ్వేం చెప్పవేంట్రా? రే, కేసులు మన దగ్గర రాకపోతే ఏంట్రా, మనమే కేసుల దగ్గరికి వెళ్తే. కేసులు అంటే ఆ కేసులు కాదురా. రే 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 రే, నేను చెప్పేది కూడా ఆ కేసుల గురించి కాదురా. మరి ఇట్రా చెప్తా. మనమే కేసులు క్రియేట్ చేసి మనమే సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. లొకేషన్కి వచ్చేసా. ఓకే, అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వు. ఓకే. ఇంకో మ్యాటర్, స్టెప్స్ నుంచి వెళ్ళు, లిఫ్ట్ దగ్గర సీసీటీవీ ఉంది. అబ్బో, ఎవరు చూడలేదు కదా. రేయ్, కుక్కుందని చెప్పలేదేంట్రా? రే మావా, నువ్వు ఎత్తుకు రావాల్సిందే కుక్కని రా. స్నేహ, స్నేహ, మీ ఆఫీసు మా ఆఫీస్లోనే కదా నీకు ఒక్క. ఏంటి? ఎద్దవ్వా, అంటే ఆఫీస్ చిన్న రెనోవేషన్లో ఉంది సార్. ఓహో. చెప్పండి, ఏం పోయింది? నా స్నేహ సార్. స్నేహనా? స్నేహ ఎవరు? అదేరా మనం. మీరు చెప్పండి. స్నేహ అంటే నాకు ఒక్కండి, ఎవరో తీసుకెళ్లారు, మీరే ఎలాగైనా కనిపెట్టాలి ప్లీజ్. షూర్, 2 డేస్లో మీ ముందు పెడతాం. ఎత్తుకెళ్ళిన వాడిని జైల్లో పెడతాం. ఫోటో డీటెయిల్స్ అక్కడ పెట్టి వెళ్ళండి. అడుగు. ఓ సార్, మా ఫీ ఎంత? ఫుడ్ డ్రైవర్ అని కలుపుకొని 4K సార్. 4. ఇదిగోండి 2K అడ్వాన్స్. ఓకే సార్, ఇంకా మీ కుక్క పని అయిపోయినట్టే. సారీ. అంటే సార్, కుక్క మీ ఇంటికి వచ్చినట్లే అని నా ఉద్దేశం. ఓకే, వెళ్ళొస్తా. అమ్మా, దీనిలో నుండి 1K తీసి పక్కన పెట్టు. కుక్కకి పెడిగ్రే కొనాలి. గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు కొనాల్సిన వాళ్ళం కుక్కలకు పెడిగ్రీ కొనాల్సి వస్తుందిరా. అదే కదా, ఆఖరికి కుక్క ఓనర్ కూడా అబ్బాయే. అమ్మాయి లేకుండా పోయింది. ఈ డైరెక్టర్ గాడు ఒకడు, లాస్ట్ సినిమాలో కూడా హీరోయిన్ లేదు.
అసలు ఈ సినిమాలో హీరోయిన్ పెట్టాడో లేదో ఛీ దీనబ్బా. అందరూ చూస్తున్నారు, కాస్త కూర్చొని మాట్లాడదామా? ఓకే. హాయ్, ఐఎమ్ Hi. నేత్ర. మీ ఇద్దరిలో బాస్ ఎవరు? యాక్చువల్లీ ఐఎమ్ ద బాస్, వీడి నా అసిస్టెంట్. యాక్చువల్లీ ఐమ్ ఆల్సో వన్ ఆఫ్ టీకి పైసలు నువ్వే వేయాలి. ఈడే బాస్. సో ఐ నీడ్ ఏ హెల్ప్ ఫ్రమ్ యూ. ఓన్లీ మీరే సాల్వ్ చేయగలరనే హోప్తో వచ్చాను. యా, లోకల్లో ఏది సాల్వ్ చేయాలన్నా ఈ లోకల్ డిటెక్టివ్స్ వల్లనే అవుతుంది. యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడిని అడక్కపోయారా? అది కాదు నేను చెప్పే. వద్దు, ఇంకేం మాట్లాడకండి. ఇప్పటికే ఐ గాట్ అక్వైర్డ్ డిఫెక్ట్ ఇన్ ద వాల్ సపరేటింగ్ ద హార్ట్ ఛాంబర్స్. అంటే గుండెకి బొక్కబడిందనరా. ఓ ఏహే, వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాడిని ఎక్స్ బాయ్ ఫ్రెండా? చెప్పరే మరి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏం హెల్ప్ కావాలి? నాకు వినయ్ అనే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. యాక్చువల్లీ నా బాక్స్ ఒకటి తన దగ్గర ఉండిపోయింది. అది నాకు చాలా ఇంపార్టెంట్. అది ఎలాగైనా తీసుకొచ్చి నాకు ఇస్తే నా లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. యాక్చువల్లీ మేము పోయినవి వెతికి పెడతాం, కానీ ఇలా వేరేవి దొంగతనం చేయడం అంటే మా వృత్తి ధర్మం కాదు. ఈడ గొప్ప సిద్ధాంతి. ప్లీజ్ అండి, నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. రే, ఏదో లైఫ్ అండ్ డెత్ అంటుంది, మనకు పని దొరుకుతుంది, అలానే పైసలు కూడా. ఆలోచించు, లైఫ్ అండ్ డెత్ అంటుంది, మనకు పని దొరుకుతుంది, దాన్ని అడ్డం పెట్టుకొని డబుల్ పైసలు అడగచ్చు. సరే, ఈరోజు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకొచ్చేస్తాం. మీ పని అయిపోయింది, లైట్ తీసుకో. వాళ్ళ నాన్న ఎక్స్ మిలిటరీ, దొరికితే చంపేస్తారు. దాన్నేముంది, వాడు ఒంటరి ఉన్నప్పుడు కుమ్మేసి తీసుకొచ్చేస్తాం. అంతే. వాడిది జిమ్ బాడీ, ఇద్దరిని పట్టుకొని పైకి లేపేస్తాడు. మరి ఏం చేద్దాం మీరే చెప్పండి. అంటే ఒక వే ఉంది, మీ ఇద్దరికి ఓకేనా? మీకోసం ఎలాంటివే అన్నా పర్లేదు, చెప్పండి. అంటే డైరెక్ట్గా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ ఇండైరెక్ట్గా చెప్పండి. మొన్న వాడు నేను పెద్ద సినిమాకి వెళ్తే వాడు రామ్ చరణ్నే చూస్తున్నాడు. అందులో ఏముంది, రామ్ చరణ్ నేను చూస్తా. ఫైట్లు బాగా చేస్తాడు, డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. అందులో ఏముంది? అబ్బా, మనం రామ్ చరణ్ని చూస్తాం, కానీ వాడు మాత్రం అదోలా చూస్తాడు. ఎస్. సో ఎవరో ఒకరు వాడికి ఫేవర్గా యాక్ట్ చేసి వాడి బెడ్రూమ్ నుంచి తెచ్చేయచ్చు. ఓహో, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ అలా యాక్ట్ చేసి తీసుకొచ్చేదవా ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాడంటావు? నో ప్లీజ్, నువ్వే ఎలాగైనా. రే, హే చెయ్యరా. అన్నా ఒక కాఫీ. అయినా నా రేంజ్ కుక్కల్ని కిడ్నాప్ చేయడమే ఎక్కువ, దాంట్లో పైగా వాడు బెడ్రూమ్లోకి వెళ్ళాలని. సచ్చినా మన వల్ల ఏ పని కాదు. రే, ఏంట్రా అలా లేసొచ్చావు? మరి లేకపోతే నేను కూడా వాడితో. చెప్పేది విను, తనేదో లైఫ్ అండ్ డెత్ అంటుంది, పైగా సింగిల్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు తనకు హెల్ప్ చేసావు అనుకో, లైఫే కాపాడినోడు. తను నీకు లైఫే కదా చెప్పు. పైగా డబ్బులు కూడా ఇస్తాను ఒప్పుకుంది. డబ్బుకు డబ్బు విత్ గర్ల్ ఫ్రెండ్.
కన్ఫామా? కన్ఫామ్. డౌట్ ఏముంది అందులో? సరే పద. సరే పద. చెప్పు. సరే, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నావు కాబట్టి నీ కోసం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది, మీటింగ్ అరేంజ్ చేయండి. ఓహో, ఇతగాడేనా వినయ్? నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. నువ్వు చూసుకుంటావురా మావా, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఆ? రే, నిత్యాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా. సరేరా మావా. ఎలా స్టార్ట్ చేద్దాం? హగ్గిద్దామా? వద్దు. పోనీ సెకండ్, ఇది వర్కౌట్ అవ్వదు. పోనీ నమస్తే, ఇది కూడా వర్కౌట్ అయ్యేలా లేదే. చెప్పండి సార్. ఈ 500 తీసుకొని నాకు ఫేవర్ చేయి. ఏంటి సార్? చూడు, ఆ టేబుల్లో ఉండే కస్టమర్ కాఫీ ఆర్డర్ చేస్తే నువ్వు నా టేబుల్ తీసుకొచ్చి ఇవ్వు. అప్పుడు నేను, అరే ఈ కాఫీ నేను ఆర్డర్ చేయలేదే అంట. ఆ తర్వాత నువ్వేమనాలి? సార్ మీ ముందున్న టేబుల్లో పెడతారా అనాలి. అంతే, మిగతాది నేను సెట్ చేసుకుంటా. ఓకే? ప్లాన్ అదిరింది సార్. ఆ అమ్మాయి టేబులే కదా సార్. నేను అప్పుడే అనుకున్నాను సార్, సీ సోపరేట్ అని. భయ్యా, ఆ అమ్మాయి ఉండే టేబుల్ కాదు, ఆ అబ్బాయి ఉండే టేబుల్. సర్లే, నేను పోయి తీసుకొస్తా కానీ నువ్వు పోయి కూర్చో. ఈయనేదో రూమ్కి పిలిచినట్టు ఫీల్ అవుతున్నాడు ఏంది? అంతా నార్మల్గానే ఉంది, తేడా ఎక్కడ కొట్టింది? సార్ మీ కాఫీ సార్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ నాట్ ద కాఫీ ఐ ఆర్డర్డ్. సారీ సార్, కిచెన్లో కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ఏమనుకోకుండా కాఫీ కొంచెం ముందు టేబుల్లో ఇచ్చేస్తారా? వాట్? ఈడేంటి ఎంత రొమాంటిక్గా చూసినా పట్టించుకోలేదు. కాఫీ మీరిచ్చిన ఆర్డర్. థ్యాంక్ యూ. ఏమైంది వీడికి? అమ్మ దీని రియాక్షన్ లేదేంటి, పైగా కోపంగా చూస్తున్నాడు. అయితే వీడు ఖచ్చితంగా జాహ్నవి కపూర్నే చూసిండాడు అనమాట. నిత్యా, ఏం బుక్ చేసావే? ఛీ, దీనమ్మ జీవితం, దీనమ్మ ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నిత్యా, ఫోన్ ఎత్తవే. ఎవడు బే? అబ్బా, ఎంత క్యూట్గా ఉన్నాడు వీడు. వీడిని కొరికేస్తా. ఛీ, బా. అక్కడ అంత పబ్లిక్ ముందు ఎలా ఓపెన్ అవ్వాలి చెప్పు? అక్కడ అంత చేసావు, ఇక్కడ మాట్లాడలేదేంటి? ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే. అంటే అబ్బా. పబ్లిక్లో ఓపెన్ అవ్వకపోయినా పర్లేదు, ప్రైవేట్గా ఓపెన్ అయ్యగా అది చాలు నాకు. నేను చూసినప్పుడే అనుకున్నా నువ్వు నా అలాగే అని. ఇంకేంటి, మన లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్టేగా? అయిపోయినట్టే నా పని అయిపోయినట్టే. హాయ్ బాబోయ్, సిగ్గొచ్చేస్తుంది. చెప్పు. ఏంటి? అదే చెప్పు. ఐ లవ్ యూ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? మీ ఇంటికి. మా ఇంటికా? వై? వాంట్ సీ యువర్ బెడ్రూమ్. యూ నాటీ బాయ్. ఓకే, లెట్స్ గో.
బేబీ 2 minutes వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఓకే బేబీ. యూ క్యూటీ. నీ అవ్వా. హలో, నేను ఇంటికి వచ్చేసా. గుడ్. బెడ్రూమ్ కబోర్డ్లో ఉంటుంది, తీసుకొచ్చేయి. గాడ్, బెడ్రూమ్లోకి వెళ్ళాలా? మావా ఒక 5 నిమిషాల్లో తీసుకొని బయటకు వచ్చేసా. మేము ఇక్కడే సందు చివరిలో వెయిట్ చేస్తున్నాం. ఓకే బాయ్. వీడు లేడు కదా, వీడెక్కడ పెట్టి సచ్చాడో ఏమో. ఇక్కడ కూడా లేదు. వీడెక్కడ పెట్టాడబ్బా? ఆ? అబ్బా దొరికావురా. భయపడకు బేబీ. లే, వద్దురా ప్లీజ్ రా, వద్దు, ఇది కరెక్ట్ కాదు రే. అమ్మయ్య వచ్చావా? 30 నిమిషాలైనా రాకపోయేసరికి నువ్వు కూడా వాడితో కమిట్ అయిపోయావు అనుకున్నారా? నీ అబ్బా. ఇంతకీ ఆ బాక్స్ తెచ్చావా లేదా? తేలేదా? ఎంతసేపు ఆ బాక్స్ గురించేనా? కొంచెం లేట్ అంటే నా బాక్స్ బద్దలైపోయేది. అయితే తేలేదా? చూస్తావేంటి, ఓపెన్ చెయ్యి. మస్కరా మస్కరా మస్కరా, ఫౌండేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్. ఇదేంట్రా చంద్రముఖిలా మారిపోతుంది? నువ్వు లైఫ్ అంటే తంది దీనికా? అసలు వాడు బాయ్ ఫ్రెండ్ నుంచి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడో తెలుసా? నా కోసం కొన్న మేకప్ కిట్ వాడు వేసుకుంటున్నాడు, అందుకే ఈ ప్లాన్ వేశా. పోయిందేదో పోయింది, కనీసం అమ్మాయి అయినా దొరికింది. సెట్ చేద్దాంలే. నిత్య, నువ్వు లైఫ్ అంటే ఎత్తానందుకు నా లైఫ్ని రిస్క్ చేశా. సై అన్నందుకు నా శీలాన్ని రిస్క్ చేశా. ఇప్పటికైనా వచ్చి నీ ట్రూలోని హక్ చేసుకో. ఇంకా రాలేదేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే నువ్వు వినయ్కి కనెక్ట్ అయ్యే టైంలో నేను గోపికి కనెక్ట్ అయ్యాను. హే, ఇంత క్యూట్గా ఉన్నావు. నువ్వు ఏడుస్తే అస్సలు బాగాలేదు తెలుసా? అయినా చందమామలు ఎక్కడైనా ఏడుస్తాయా? ఎక్కడేడు? నువ్వు నీకెందుకు, నేను సెట్ చేస్తా కదా. ఓకే బాయ్.
రే నిత్యాని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళు. సరే మామ, మనం వెళ్దాం. స్పైడర్ మ్యాన్ కంటే నాకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. అమ్మాయి పోయింది. ఈ వినయ్ గారు చూస్తే ఫోన్ చేస్తున్నాడు. నా పరిస్థితి ఏంటో ఏమో.